వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. పూర్వభాద్ర నక్షత్రం వారికి కనుక మనం చూస్తే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఉగాది తర్వాత మనం ఈవెన్ జనరల్గా చూసినా కూడా వాతావరణంలో మార్పులు చేర్పులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన దేశాల్లోనూ ఇంటర్నేషనల్ పరంగా చూసుకున్నా కూడా మార్పులు చేర్పులు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. యుద్ధ వాతావరణం కూడా నెలకొంది మన ఇండియాలో కనుక మనం చూస్తే. షష్టగ్రహ కూటమి తర్వాత చాలా జరిగాయి. సో రాబోయేటువంటి రోజులు కూడా వాతావరణంలో మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గోచార రీత్యా పూర్వభద్ర నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. పూర్వభద్ర నక్షత్రం వారికి కనుక మనం చూస్తే అండి ప్రస్తుతానికి అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఎందుకంటే వాతావరణంలో మార్పులు చేర్పులు చాలా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వర్షాకాలము, దాంతోపాటు శీతాకాలము. ఈ చేంజెస్ వలన హెల్త్ పరంగా కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు, ఎస్పెషల్లీ విమెన్కి? పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదములు కుంభరాశిలో ఉంటే 4వ పాదం అనేటువంటిది మీనరాశిలో ఉంటుంది. ఒక్క విషయం నాగరాజు గారు, ఏ నక్షత్రం అయినా అది ఏ వయసు అయినప్పటికీ కూడా పుట్టిన తరువాత ప్రతి నక్షత్రానికి శాంతి కర్మలు కొన్ని ఉంటాయి. నక్షత్ర దోషము, బాల అరిష్ట దోషములు అవి ఖచ్చితంగా చిన్నప్పుడే చేయించి ఉండాలి. అవి చేయించకపోతే వాటికి సంబంధించినటువంటి కర్మ అనుభవించాల్సి వస్తుంది. అది ఫ్యామిలీ మీద కూడా ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అయితే అది నవవిధ శాంతి లేకపోతే బాల అరిష్ట శాంతి అది చేయలేని వాళ్ళు రుద్రాభిషేకము ఏదైనా చేయించాల్సి వస్తుంది ఖచ్చితంగా. అయితే పూర్వభాద్ర నక్షత్రము కుంభరాశికి సంబంధించి 1, 2, 3 పాదములు మనం చూస్తే పూర్వభాద్ర నక్షత్రానికి ఏ ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండమని శాస్త్రం చెప్పింది అంటే, మొట్టమొదటిది లివర్ విషయంలో ఎడిక్షన్స్ ఏవైనా ఉంటే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా వాటిని మానుకోండి, లేదంటే చాలా ఇబ్బందులు పడతారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎసిడిటీ విషయంలో అల్సర్స్ కానీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మీరు ఫేస్ చేస్తారు కూడా ఎసిడిటీ అనేటువంటిది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. లో బీపీ విషయంలో, డయాబెటీస్ విషయంలో, హెర్నియా అనేటువంటి విషయాల్లో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పి శాస్త్రం సూచనలు ఇస్తోంది. ఖచ్చితంగా ఇలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో మీకు ఏదైనా వస్తే కనుక జాగ్రత్త వహించండి. నెగ్లెక్ట్ మాత్రం అస్సలు చేయొద్దు. బికాస్ ఎందుకు అంటే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదం కుంభరాశికి సంబంధించి ప్రస్తుతం నడిచేటువంటి గోచారంలో ఇప్పుడిప్పుడే కాస్త గురుబలము అనేటువంటిది పెరుగుతుంది. ఈ గురుబలం పెరగడం వల్ల కాస్త ప్రతి దాంట్లోనూ ఉపశమనము అనేటువంటిది చూస్తారు. అయినప్పటికీ కూడా శనిదోషం ఇంకా కంటిన్యూ అవుతుంది మీకు. సో శనిదోషం ఇంకా ఉంది కాబట్టి ఇంకా శనికి సంబంధించినటువంటి పూజలు ఆచరించి జాగ్రత్త వహించండి. అయితే 4వ పాదం అండి, పూర్వభాద్ర 4వ పాదం చాలా విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇది మీనరాశికి సంబంధించి వస్తుంది. మీనరాశి మనం గత షష్టగ్రహ కూటమి కావచ్చు, శని ట్రాన్సిట్ కావచ్చు, గురుడు యొక్క ట్రాన్సిట్ కావచ్చు, రాహు యొక్క ట్రాన్సిట్ కావచ్చు, అన్ని విషయాల్లోనూ మీనరాశికి ఏది కూడా అంత ఫేవరబుల్గా ఏది కదలట్లేదు ముందుకి. సో అన్నీ కూడా హెల్త్ మీదే పాయింట్ అనేటువంటి చేస్తుంది. చిన్న పిల్లలకి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉత్తర, భద్ర, రేవతి మీనరాశికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం నడిచేటువంటి గ్రహ సంచారం వల్ల. సో పూర్వభద్ర 4వ పాదం వాళ్ళు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు అంటే కాళ్ళు, వెరికోస్ వెయిన్స్, సయాటికా, ఇంకా చెప్పాలి అంటే వెన్నుపూసకు సంబంధించి, డయాబెటీస్ సంబంధించి ఎక్కువగా ఆలోచించి మనస్పాడు చేసుకోవద్దు. అంటే ఇవి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. పూర్వభాద్ర కిందాక నేను చెప్పిన ఆరోగ్య సమస్యలు అన్నీ వర్తిస్తాయి. మీనరాశిలోకి వస్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే అసలు ఆరోగ్యం విషయంలో మనము ఆరోగ్య సమస్యలు 5గా విభజించి చూస్తే కనుక అందులో మొట్టమొదటిది దోషజ రోగములు అని మనం చెప్పొచ్చు. దోషజ రోగములు అని అంటే వాత, పిత్త, కఫ అని అందరికీ తెలిసినటువంటివే. అంటే వాత దోషము అంటే నొప్పులు కానీ, పక్షవాతము, కీళ్లవాతం, ఎర్థరైటిస్ ఇవన్నీ కూడా జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా వాత దోషాల్లోకి వస్తుంది. పిత్త దోషం అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, లేకపోతే స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ కానీ, అల్సర్ సంబంధించిన వ్యాధులు కానీ అన్నీ పిత్త దోషంలోకి వెళ్తాయి. ఇక కఫ దోషము అని అంటే ఉబ్బసము, ఆయాసము, శ్లేష్మ రోగాదులు కానీ, లేకపోతే ఈ యొక్క దగ్గు, జ్వరము, తర్వాత జలుబు వీటికి సంబంధించినవి కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, ఊపిరితిత్తులకు సంబంధించినవి కానీ అన్నీ కూడా కఫ వ్యాధుల్లోకి వస్తాయి. ఇది దోషజ రోగములండి.
ఇక రెండవది ఏంటి అని అంటే ధాతుజ రోగములని ఉంది. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ లేదా టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కానీ చెప్పబడ్డాయి. అంటే ఫర్ సపోజ్ ఇన్సులిన్ కానీ థైరాయిడ్ కానీ ఈస్ట్రోజన్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల డయాబెటీస్, సంతానము, పర్సనల్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది సంతానం విషయాన్ని పర్సనల్ లైఫ్లోనూ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో దాన్ని రెండవ విషయంగా మనం చెప్పుకోవచ్చు. మూడవది ఏంటి అంటే మానసిక రోగము. మానసికమైన మనిషి ఎంత ఆరోగ్యంగా ఉన్నా మనశ్శాంతి అనేటువంటిది లేనప్పుడు, ప్రశాంతత లేనప్పుడు ఆ మనిషి బ్రతకడం చాలా కష్టం అవుతుంది. అంటే మానసిక ప్రశాంతత ఉన్నప్పుడే శారీరకంగా ఉన్నటువంటి క్లేశములన్నీ కూడా తొలగిపోతాయి. ఆ మానసిక ప్రశాంతత కోసం లభించడం కోసమే ప్రతి మనిషి పరుగులు తీస్తూ ఉంటాడు. సో అది చంద్రబలం వల్ల, రాహు యొక్క దోషం వల్ల మనం గుర్తించి చెప్పచ్చు. మూడవది మానసికంది. నాలుగవది ఆగంతుజ రోగములు అని చెప్పబడ్డాయి నాగరాజు గారు. మనిషి మెంటల్గా, ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పటికీ కూడా బయట నుంచి వచ్చేటువంటి వైరస్లు కానీ, బ్యాక్టీరియా కానీ, వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఏవైనా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కొంతమందికి. అది నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు. ఆగంతుజ రోగములు. సో బ్యాక్టీరియా రిలేటెడ్, ఎగ్జాంపుల్ కరోనా వైరస్, ఇలాంటివన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా. ఇక ఐదవది ఆఖరిది కర్మజ రోగములు అని ఉంటుందండి. కాన్జెనిటల్గా బై బర్త్ వాళ్ళకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు, అంటే సిహెచ్డి, హార్ట్ ట్రబుల్స్ కావచ్చు. కొంతమందికి మాటలు అనేటువంటి సరిగ్గా రావు. తర్వాత ఏంటి అంటే పుట్టడంతోనే అవయవ లోపంతోనూ, పుట్టడంతోనే ఇబ్బందులతోనూ. సో చాలామంది కర్మజ రోగములతో జన్మిస్తారు. అది పూర్వజన్మ కర్మది బాల అరిష్టములైనా ఏదైనా అవ్వచ్చు. సో చాలామంది క్లయింట్స్ మనకి వస్తూ ఉంటారు, మనం చూస్తుంటాం. కర్మజ రోగములు జూన్ నుంచి డిసెంబర్ వరకు వీరికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి? అసలు 1, 2, 3 పాదం వాళ్ళకి ఈ 5 దోషాల్లో ఉండేటువంటి దోషము దోషజ రోగము, ధాతుజ రోగము, ఈ 2 ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే 4వ పాదం వాళ్ళకి దోషజ రోగము, మానసిక రోగము. అంటే వీళ్ళకి ఆలోచన బాగా ఎక్కువైపోతుంది, భయం అనేటువంటిది ఎక్కువైపోతుంది. భయాన్ని పక్కన పెట్టేయండి. మీనరాశికి సంబంధించినటువంటి మీ పాదం మీనరాశికి వస్తుంది అంటేనే దైవానుగ్రహం కల పాదము, ఆ నక్షత్రంలో మీరు జన్మించారని అర్థం. ద ఒరిజినల్ 12th అండి. అంటే ఏదైనా సరే మీరు దైవాన్ని చేరుకునే విధంగానే ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్సే మీరు ఆలోచిస్తారు. ఆ ఆలోచన విధానం కానీ అదంతా కూడా చాలా వేరుగా ఉంటుంది మీది. భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నం చేయండి. పూర్వాభాద్ర 4వ పాదం వాళ్ళు ఖచ్చితంగా మీకు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ జూన్ దగ్గర నుంచి మనం చూస్తే 1, 2, 3 పాదం వాళ్ళకి గురుబలం పెరిగింది, ఓకే. కానీ 4వ పాదం వాళ్ళకి గురుబలం అనేటువంటిది అంతగా లేదు. 12వ స్థానంలోకి రాహుగ్రహ సంచారం రాబోతోంది. ఎవరైనా సరే దయచేసి నేను చెప్పేటువంటిది ఎడిక్షన్స్ కానీ, అలవాట్లు, వ్యసనాలు, జోదం ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాటిని వదిలేయండి. లేదు అనుకుంటే రాహు 12వ స్థానంలోకి వచ్చిన తర్వాత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. పూర్వాభాద్రకి మనం మొదట్లోనే లివర్ కోసం చెప్పుకున్నామండి, ఎడిక్షన్స్ వదిలేయాలని. సో ఆ టైం 4వ పాదం వాళ్ళకి కొంచెం దగ్గరికి వస్తుంది. సో ఏ హ్యాబిట్స్ ఉన్నా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇంకా మొత్తం చార్ట్లో కూడా సంచారం అనేటువంటిది చూస్తే ఓన్లీ కేతు 6th హౌస్లో మీకు బాగున్నాడు కొద్దిగా. సో ఆయన యొక్క బలం ఉంది కాబట్టి కొంచెం రక్షింపబడుతూ ఉన్నారు. ఎక్కువగా గణపతి ఆరాధన చేయండి, లేదా శివుడి యొక్క ఆరాధన చేయండి. ఏమీ భయపడాల్సినటువంటి పని లేదు. మీనరాశి వాళ్ళకి భగవద్ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి డబ్బుల విషయంలోనూ ఏ ఆస్పెక్ట్లోనైనా మానసికంగా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా శారీరక ఆరోగ్య సమస్యల విషయంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల్లో పర్సనల్ చార్ట్ చూసుకుని తగినటువంటి జాగ్రత్తలు, ఏ టైం నుంచి ఏ టైం వరకు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతా అనుగ్రహం కోసం ప్రయత్నం చేయాలో తెలుసుకుని ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఎలా సార్ అంటే జనరల్గా మీరు చెప్పిన దాని ప్రకారము ప్రస్తుతం సీజన్ బట్టి కూడా ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి కూడా చాలా కారణాలు కనిపిస్తున్నాయి మనకి. గోచార రీత్యానే ఇలా ఉంది అని అంటే పర్సనల్ చార్ట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే డెఫినెట్గా కొన్ని మార్పులు చేపులు ఉంటాయి. అంటే యాస్టేజ్ ఇదే అని కాకుండా కూడా కొంతమందికి ఈ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని అనుకుంటారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటండి? తప్పకుండా అండి. ఎందుకు అంటే మనం మాట్లాడేటువంటిది గోచార అంశము. సో పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా బలమైనది. అక్కడ కనుక మీకు కర్మ ఫలితం అనేటువంటిది ఉంటే, అంటే కర్మయోగం అనేటువంటిది ఉంటే, అనుభవించేటువంటి కష్టం ఏదైనా ఉంటే ఖచ్చితంగా 6th, 8th, 12th అండ్ లగ్న బలం ద్వారా ఆరోగ్య సమస్యలు మనం సూచన చేయొచ్చు. ఒకవేళ కొంతమందికి ఆ పర్టిక్యులర్ దశ దాటిన తరువాత ఆరోగ్య సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. సో అది తెలియక చాలామంది భయపడిపోయి ఏదో అయిపోతుంది లైఫ్లో భయపడుతూ ఉంటారు. అలాంటిది ఇబ్బంది ఏమీ లేకుండా
అలాంటి ఇబ్బందులు పడేటువంటి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఏదైతే ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందో దానికి తగినటువంటి శాంతి పూజలు కానీ, కొంతమందికి మంత్ర జపం ద్వారా, కొంతమందికి ధ్యానం ద్వారా, కొంతమందికి తీర్థక్షేత్ర దర్శనం ద్వారా తగ్గిపోయే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అది ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్య ఎలా తగ్గించుకోవాలనేటువంటిది ఒక మంత్రోపదేశం ఇచ్చి ఆరోగ్య సమస్యలు తగ్గేటట్టుగా, భగవద్ అనుగ్రహం కలిగేటట్టుగా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక ఉమా గారిని సంప్రదించాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ ఎవరికైనా సరే అంటే గోచార రీత్యా చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. బట్ పర్సనల్ చాట్ ప్రకారం మాత్రం తెలుస్తుంది ఎక్కడెక్కడ మేజర్ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు అని. ఒక మంచిని మనం ముందే కోరుకోవటంలో తప్పులేదు. లేదు అని అంటే కొన్నిసార్లు మనకి ఏం జరుగుతుందో అనేటువంటి విషయం మనకు ఆ యాంగ్జైటీ నుంచి బయటపడాలి అన్నా, లేదా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం లేదు మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక మనం చూసుకుంటే కొన్నిసార్లు తెలియకుండానే ఏ విధంగా లైఫ్ వెళ్తుంది, మనకి ఏదైతే బాగుంటుంది అనుకున్నటువంటి ఆలోచన మీకు గనక ఉంటే, అంటే ఇలా ఉంటే బాగుంటుంది, ఒక మంచి చేసుకుందాం అనుకున్నటువంటి ఆలోచన ఉంటే మాత్రం డెఫినెట్గా స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.